దేవుడు మాట్లాడినా ఇంకా పక్కన పెడతారా? ఇంకా పక్కన పెడతారా? ప్రార్థన చేద్దాం. అలాగే మీ చేతులు వచ్చండి, ప్రార్థన చేస్తాను. లేకపోతే లేచి నిలబడి చేతులు ఎత్తువాళ్ళే, లేచి నిలబడి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ఇదే ఆశతో ఉండండి. నా తొట్టిలో నా యేసు ఉండాలి, నా జీవితంలో నా యేసు ఉండాలి, నా కుటుంబంలో నా యేసు ఉండాలి. ఆశీర్వాదాలందరినీ చేయబడండి. మీ కొరకు చిన్నవాడిని ప్రార్థన చేసి ముగిస్తాను. ఈరోజు మీరు ఎవరు రాజకీయ నాయకుడికి మీ జీవితం అప్పచెప్పబడాలంటోలా, మనుషుడికి మీ జీవితాన్ని అప్పచెప్పమని చెప్పటంలా. ఇదిగో ఆనాడు దేవదూత ఎవరి రాజ్యము అంతము లేదని చెప్పానో ఆ యేసుకు మీ జీవితాన్ని అప్పచెప్పుకోండి. ఈరోజు కనిపిస్తూ ఆయనకు మీ జీవితం అప్పచెప్పినట్లయితే మీ కూడా చూపించండి. తొట్టిలో మీరు చూచదరని ఏ దేవుని గురించి చెప్పాడో ఆ దేవునికి మీ జీవితాన్ని అప్పచెప్పుకోండి. శత్రువును నాశనం చేసే దేవుడు, అపవాది శక్తులను నాశనం చేసే దేవుడు నీ పక్షాలు ఉండగా నీకెందుకయ్యా భయం? ఏమేం చేస్తావు? నిన్ను నువ్వు దేవుని నీడలోకి వచ్చేసావు, దేవుని అండలోకి వచ్చేసావు, దేవుని మహిమలోకి వచ్చేసావు, దేవుని వెలుగులోకి వచ్చేసావు. నువ్వు ఏ పని చేస్తున్నా నీ మీద నా ప్రభుత్వం చూస్తూ ఉంది. ఆయన నిన్ను కాపాడబోతున్నాడా? ఎస్ లార్డ్. నాకు దేవుడు కావాలన్న వాళ్ళు మీ చేతులు ఎత్తండి. నాకు యేసును కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు ఎత్తడానికి ఇష్టపడతారు. ఏసై వద్దామా నీకు? ఏసై వద్దా? ఏసై కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నాకు ఏసై కావాలని వాళ్ళు చేతులు, నాకు ఏసై కావాలనుకుంటా ఏసై